బొంతపల్లి వీరభద్ర స్వామికి జై. బొంతపల్లి వీరభద్ర స్వామికి జై. బొంతపల్లి వీరభద్ర స్వామికి జై. నమస్తే. పరమశివుడు రౌద్ర రూపంలో స్వయంభూగా వెలిసిన బొంతపల్లి భద్రకాళి సైత వీరభద్రస్వామి ఆలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. హిందూ ఆలయాలను, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉన్న నేపథ్యంలో సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయంలో కనీవిని ఎరగని రీతిలో రాజగోపుర నిర్మాణానికి ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి, ఇక్కడున్న సిబ్బంది సహకారంతో వాళ్ళందరి సమక్షంలో ఆలయ గోపుర నిర్మాణ పనులైతే ప్రారంభమయ్యాయి అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఆలయంలో లేని విధంగా 143 అడుగుల ఆలయ గోపుర నిర్మాణాన్ని మనం చూడబోతూ ఉన్నాం. 9 అంతస్తులతో ఈ నిర్మాణం మొదలైంది. ఈ నిర్మాణానికి సంబంధించి దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు వచ్చి మన హిందూ ధర్మాన్ని, మన హిందూ ఆలయాల్ని కాపాడటం కోసం ముందుకు రావాలని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాను. నా వెనక చాలా చక్కగా మీకు ఆలయం కనిపిస్తుంది. మనం ఆలయం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చే భక్తులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం బొంతపల్లిలో స్వయంభూగా ఉన్న వీరభద్రస్వామిని దర్శించుకోవటం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, కర్ణాటక, ఒడిశా, బీహార్, మన పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కును చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని 9 శ్రీచక్రాలతో కూడిన వీరభద్రుడు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తాడు. ఆ శ్రీచక్రాల వద్ద కుంకుమార్చనలు, కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ శ్రీచక్రాలను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అట్లానే ఒళ్ళు బండ అని ఒక ప్రత్యేకమైన బండ ఉంటుంది. నన్ను కోరికలు తీర్చే బండ అని కూడా అంటారు. మనం ఒక కోరికను కోరుకొని ఆ బండ మీద మన బొటన వేళ్ళు పెడితే మన కోరికలు తీరుతాయి అని చెప్పి బాగా ప్రసిద్ధిగాంచిన ఆ ఒళ్ళు బండ కూడా లోపల ఒక ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్దాం. భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. పేరన్నా, ఎక్కడి నుంచి? జిన్నారం. జిన్నారం నుంచి పక్కనే. సో ఎట్లా అనిపించింది? దర్శనం అయిపోయిందా? అయిపోయిందన్న, మంచిగా. ఇక్కడ ఆలయ గోపుర నిర్మాణం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు. ఆ పనులు మొదలైనవి. చాలా అద్భుతంగా తయారవబోతూ ఉంది మన బొంతపల్లి ఈ దేవాలయం. బాగా గట్టిగా మొక్కున్నట్టున్నారు మీరు. ఆమె చెల్లె బర్త్డే ఉంది ఈరోజు. చెల్లెని తొలుకొని వచ్చి రావడం జరిగింది. దర్శనం కూడా బాగుంది వీరస్వామి. మీ ఫ్రెండ్స్ని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడికి, ఎందుకంటే చాలా ఫేమస్ ఈ ఆలయం. కోరికలు కోరుకుంటే తీరుతాయి అని చాలామంది చెప్తున్నారు. నిజమేనా? మీరే చెప్పాలి లోకల్ వాళ్ళగా. ఖచ్చితంగా తీరుతాయి అన్న. హోలీ పండుగ అయితే తెల్లారి జాతర జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా నెరవేరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. నమస్తే స్వామి గారు. నమస్తే. నమస్తే అమ్మ. దర్శనం అయిందా? అయింది సార్. సో ఎక్కడి నుంచి మీరు? మేము బాలాజీ నగర్ నుంచి వచ్చాము. సో కొంచెం దూరం ప్రయాణం చేసి బాగానే చేరుకోగలిగారు ట్రాఫిక్ నుంచి బయటపడి. అవునండి. ఎట్లా అనిపించింది? స్వామివారిని దర్శించుకున్నారా? చాలా బాగుంది. మొదటిసారి రావటం? ముందుసారి వచ్చింది మేము. అంటే మేము ఏడుపాయలు పోదాం అనుకున్నాం. మా స్వామి ఉన్నాడు, మా స్వామి చూపిస్తా అని చెప్పిండు గుడి. మేము ఎన్నోసార్లు వచ్చినాం ఈ రూట్కి, కానీ మాకు తెలియదు. ఇప్పుడు తెలిసి అన్నట్టు అట్లా. ఎట్లా ఉంది ఆలయం? బాగానే ఉందా? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. పెద్ద గోపుర నిర్మాణం కూడా ఆ పనులు మొదలైనవి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 143 అడుగుల గోపురం నిర్మాణం కాబోతుంది. మీరు అరుణాచలం వెళ్ళారా? వెళ్ళే స్వామి. అరుణాచలంలో గోపురాలు ఉంటాయి, ఆ విధంగా ఇక్కడ తయారవుతుంది. శ్యామచంద్రం మంచిదే కదా స్వామి. శ్యామచంద్రం కావాలి, మన దగ్గర ఉన్నప్పుడు మంచిది. అది తెలంగాణలో ఉండాలి. అది మీరు కూడా చెప్పాలి మీ బంధువులకి. ఇక్కడ కోరికల బండ అని ఒకటి ఉంటుంది, చూన్నారా? చూసారా? కోరుకున్నారు, గట్టి కోరికే కోరుకున్నట్టు. కోరుకున్నాం స్వామి, సక్సెస్ అవుతుందని చూపించింది. అనుకున్న కోరిక సక్సెస్ అవుతుందని చూపించింది. సక్సెస్ అయింది అనుకో, ఏం చేయాలంటున్నా? మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవటం. మనం దేవుడి దగ్గర చేయగలిగింది ఏముంది, మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి ఎక్కడి నుంచి మీరు? మేము సేమ్ అందరం ఒకటే, ఈసీఎల్ దగ్గర బాలాజీ నగర్ మేము ఉండేది. అటు నుంచి వచ్చినాము. ఈ టెంపుల్ మాకు తెలియదు. మా స్వామి ఒక స్వామి ఇట్లానే పరిచయం ఉన్నాడు, తీసుకొచ్చాడు. బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పాడు. అట్లా అని మేము ఇప్పుడు యాక్చువల్లీ మేము ఏడుపాయలు వెళ్ళేది. మా స్వామి అంటే ఇక్కడ బాగుంటుంది అని ఇక్కడ తీసుకొచ్చాడు. మళ్ళీ మేము ఇప్పుడు ఏడుపాయలు గిట్టే వెళ్తాము. సంవత్సరం స్వామి మాలలో ఉన్నారు కాబట్టి ఇంకా గుళ్ళే తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. బాగా గుళ్ళే తిరుగుతాం మేము. 1 వీక్ నుంచి తిరుగుతున్నాం గుళ్ళు. ఇక్కడ లోకల్ గుళ్ళు తిరుగుతున్నా కానీ ఇక్కడ గుళ్ళు మాకు తెలియదు.
కాకపోతే ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఇంకా గిట్ట రావస్తాం గిట్ట మళ్ళీ గిట్ట ఇక్కడ వస్తాం వస్తుంటాం మేము వస్తుంటాం కానీ ఆ స్వామి మాకు ఇప్పుడు చెప్పిండు అన్నట్టు అందుకే ఇక ఆ దేవుడు తీసుకోవాలి అట్లా లేకున్నా. నేను కూడా 7 ఏళ్ల నుంచి ఈ రోడ్డు మీద వెళ్తున్నాను కానీ మొదటిసారి నేను కూడా ఈ ఆలయానికి రావటం ఆ స్వామి పిలుచుకున్నట్టే ఈరోజు మనల్ని. అదే ఆయన పిలిచినప్పుడే రావాల్సి వస్తుంది మళ్ళీ మనమైతే తొందరగా రాలేం కదా. అమ్మ నమస్తే అమ్మ, దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం స్వామి. ఆలయం బాగుంది, మంచిగా పండితులు కూడా మంచిగానే కసురుకోకుండా మంచిగా మనకు మంచిగా చూస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. అలా ఉంటే మంచిగా అనిపిస్తుంది, అందరికీ బాగుంటుంది. కోరికల బండ ఒకటి ఉంది లోపల, కోరిన కోరికలు తీరతాయని చెప్తూ ఉన్నారు స్థానికులు, నిజమేనమ్మా? ఆ కోరిన కోరికలు మనం మంచి మనసుతో దేవుని మొక్కుకున్నామంటే అన్నీ తీరిపోతాయి, అదేం బాధ లేదు. భగవంతుడు అట్లా మంచి భావన మంచి మనసు ఉండాలి, ఎవరికి చెడు చేయకుండా మంచిగా ఉంటే అన్నీ మన మంచిగా నెరవేరుతాయి కోరికలు కూడా. అట్లా మేము బాలనారు పత్తెనారు ఇప్పుడు సుచిత్రాలో ఉంటున్నాం. కొంచెం దూరం నుంచే రాగలిగారు మొత్తానికి. వస్తున్నాము అప్పుడప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాము. ఆ తండ్రి మనకు అన్నీ మంచిగా చేస్తాడు నాన్న. మన మనసులో మంచి బుద్ధి గుణం ఉంటే మనం 10 మందికి సాయం చేయాలని ఉండాలి, చెడు మాత్రం చేయొద్దు ఎవరికి. అది ఆ మనసు ఉంటే మనం ఎప్పుడైనా బాగుపడతాం నాన్న. డబ్బు ఉన్నోళ్ళు మన మీద విరవీగినా వేస్టే. మన మంచితనము మనకు మంచి ఆరోగ్యము మంచిగా ఉండి అందరిని 10 మందితో 10 మాటలు మాట్లాడి నవ్వుకుంటే మంచిగా ఉంటే చాలు. ఈ ఆలయంలో అయితే బాగానే ఉన్నాయి కదా, ఈ మనం రాగానే ఏర్పాట్లు కానివ్వండి చూడటానికి నీట్గా ఉంది స్వామి, మంచిగా ఉంది. గుడి ఆలయంలో కూడా చాలా బాగుంది, ప్రశాంతత ఉంది, మంచిగా ఉంది, సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ రైట్ మనతో పాటు ఒక మంచి ఫ్యామిలీ కనిపిస్తూ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి మీరు? శంకర్పల్లి. మాకు తెలివి వచ్చినప్పటి నుంచి మేము మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి మా కులదైవము. ప్రతి సంవత్సరం మేమందరం మా సకుటుంబ సమేతంగా గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అభిషేకం, కుంకుమార్చన, కళ్యాణం, అగ్నిగుండం, నంది సేవ, ఉంజన్ సేవ, ఆకు పూజ, అన్న పూజ, వరపూజ, మళ్ళీ గండదీపం, ఇవన్నీ మా కుటుంబ సభ్యులం. మా గుండా మల్లప్ప, మా నాన్న పేరు క్రిశేషుడు, వాళ్ళ పేరు మీద మేమందరం మా కుటుంబ సభ్యులందరం మేము 5 మంది అన్నదమ్ములం అందరం కలిసి కట్టుగా మేమందరం ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలు జయంగా జరుపుతాం. చాలా అందరినీ తీసుకొచ్చినట్టున్నారు, పిల్లలు పెద్దలు అందరూ అంతా వచ్చినట్టున్నారు. రోజు తక్కువ ఉన్నారు, నిన్న మాత్రం 78 మంది మా కుటుంబ సభ్యులే ఉన్నాం. ఎట్లా ఉందండి ఆలయంలో ఏర్పాట్లు కానీ, లోపలికి వస్తే ఎట్లా ఉందని? ఆలయం చాలా బాగుంది, నీట్నెస్ బాగుంది, ఇప్పుడున్న మెయింటెనెన్స్ చాలా బాగున్నాయి, పూజారులు బాగున్నారు, ఏకకంఠంగా పూజలు జరుపుతున్నారు. అన్ని విధాల మాకు వీరభద్రుడు సహకారం మాకుంది, మా కుటుంబానికి ఉంది, అందరం మేము సంతోషంగా ఉన్నాం. సో ఈ ఆలయం కూడా అద్భుతంగా డెవలప్ అవ్వబోతుంది, ఒక రాజగోపుర నిర్మాణం జరగబోతూ ఉంది, ఇంకా చాలా పనులు జరగబోతూ ఉన్నాయి. రాజగోపురం కూడా నిన్న చైర్మన్ గారు కలిశారు. మాకు తోచిన విధంగా ఆ వీరభద్రుని కృపతని మాకు తోచింది మేము రాజగోపురానికి ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. ఎందుకంటే మనలాంటి వాళ్ళు సహకరిస్తేనే, మన హిందువులు సహకరిస్తేనే హిందూ ధర్మం బాగుంటుంది, ఆలయాలు బాగుంటాయి. సో చాలామంది పిల్లలు కనిపిస్తున్నారు, దర్శనం చేసుకున్నారా అండి? నమస్తే, మీ పేరు? మీ పేరండి? ప్రీతి. దూరం నుంచి ఫ్యామిలీతో రెగ్యులర్గా వస్తారని చెప్తూ ఉన్నారు. ఓహో, ఓకే, యుఎస్ నుంచి వచ్చారా పూజ చేయటం కోసం ఇక్కడ? సో మొదటిసారా మీరు రావటము? అది మా నాన్నగారు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ 10 years నుంచి ఎవ్రీ ఇయర్ ఈ టైంలో వచ్చి ఈ 3 రోజులు మేము అందరం ఇక్కడ కలిసి ఉండి పూజ చేస్తాం. సో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎన్ని ఆలయాలు ఉన్నా ఈ వీరభద్ర స్వామి ఆలయం మీకు ఒక పుట్టిల్లు లాగా అనిపిస్తూ ఉంది మీ అందరినీ చూస్తూ ఉంటే. అవునండి, మా కులదైవము. మేము అంతే డివోషనల్గా వచ్చి ఇక్కడ ఎవ్రీ ఇయర్ పూజలు చేసి మా కోరికలన్నీ తీర్చుకుంటాం. ఆంటీ నమస్తే, దర్శనం అయిందా? ఎట్లా అనిపిస్తుంది? మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి మీకే ఈ ఆలయం గురించి బాగా తెలిసి ఉండాలి. కోరికల బండ ఉంటుందంట, నిజమేనా లోపల? నిజమే అండి, బాగుంటుంది. ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోతాం మొత్తం. అక్కడ మొత్తం అది వేరే ప్రపంచం, ఇది ఒక ప్రపంచం. ఇది 2 days చాలా డివోషనల్గా ఉండి అందరం పూజలు చేసుకొని చాలా సంతృప్తిగా ఇంటికి వెళ్తాం రిటర్న్. మీ కుటుంబాన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇంతమంది కుటుంబ సభ్యులు గుళ్ళకి రావటం అంటే ఆషామాషి విషయం కాదు, ఒక మంచి కుటుంబం. చిన్నపిల్లలు ఉన్నారు. ఏం గుడి ఇది? ఏం ఆలయం ఇది? తపల్లి వీరభద్ర స్వామి. నీ పేరు? సో ఏం ఆలయం ఇది? ఏ గుడికి వచ్చావు నువ్వు? బొంతపల్లి వీరభద్ర స్వామి. బాగా చదువు రావాలని కోరుకున్నావా? స్వామివారిని కోరుకున్నావా?
మంచి చదువు రావాలని. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి నువ్వు మంచి ఆలయం ఉంది రావాలని చెప్పి, సరేనా? నాన్న నీ పేరు? రిద్ధిమా, ఏం చదువుతుంది? 6th grade. సో ఏం ఆలయం ఇది? బొంతపల్లి వీరభద్ర స్వామి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసి? చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుడి దర్శనం అందరికీ ఉంటుంది, ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి. మంచిగా వచ్చి కళ్యాణం అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మీ మమ్మీ వాళ్ళు పూజల్లో పాల్గొంటారు, నువ్వు కూడా పూజల్లో కూర్చొని ఉంటావా? సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక మంచి టెంపుల్ ఉంది, మన కోరికలు తీరుతాయి అని చెప్పి. భద్రకాళి సమేత బొంతపల్లి వీరభద్ర స్వామికి బొంతపల్లి వీరభద్ర స్వామికి బొంతపల్లి వీరభద్ర స్వామికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరూ బాగుండాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటూ ఉంది. ఆ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది. ఒక పెళ్లి జంట కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి అన్నా? మేము లగ్డారం నుండి వచ్చాము. తిను బెంగళూరుకి వెళ్ళి వచ్చాము. ఇక్కడ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఆదివారం, మొన్న 23 తారీఖున. 2-3 రోజులే అవుతున్నట్టుంది. అవును. మా ఇంటి దేవుడు వీరభద్ర స్వామి బొంతపల్లి. సో మీకు రెగ్యులర్గా తెలిసే ఉంటుంది ఈ ఆలయానికి వస్తే ఎట్లా ఉంటుందని. మంచి పార్ట్నర్ దొరికారు మీకు, ఎట్లా అనిపిస్తుంది పార్ట్నర్తో కలిసి రావటం, మీ భార్యతో కలిసి రావటం? చాలా మంచిగా ఉంది. అసలు అద్భుతమైంది అసలు. మీ పేరండి? నా పేరు శాన్విశ్రీ. సో మీరు వచ్చారా ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ఆలయానికి? లేదు, ఇదే మొదటిసారి మా అత్త మామయ్య గారితో పాటు వచ్చాను. సో ఒక మంచి ఆలయం అని చెప్పి మీ వాళ్ళు చెప్పే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కులదైవం కూడా అని చెప్తున్నారు కాబట్టి. దర్శనం జరిగిందా? అవునండి, మొదటిగా ఈ గుడికి వచ్చాము, ఇంకా విరాళం కూడా ఇచ్చాము ఫస్ట్ టైం కాబట్టి. ఇట్స్ సో గుడ్, చాలా ఆనందంగా ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? పెళ్ళయి 3 రోజులే అవుతుంది, ఒక మంచి ఆలయంలో మీ జీవితం మొదలవుతుంది ఈ ఆలయం నుంచే బహుశా. చాలా ఆనందంగా ఉంది. పూజ కూడా చాలా బాగా జరిగింది. సో ఆల్ శ్రీచక్రాలకి పూజ అనేది ఇక్కడ చేస్తారని, కుంకుమార్చన చేశారా? చేసి వచ్చామండి, ఇప్పుడే కుంకుమార్చన చేసేసి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ అబ్బాయా? సో గ్రేట్ అండి, ఎందుకంటే 2 రోజులే అవుతుంది. ఈ ఆలయం నుంచే మొదలైనట్టుంది బహుశా. ఈ ఆలయం నుంచే యాక్చువల్గా నాది ఇప్పుడు 55 years. మాది కులదైవం ఇక్కడ వీరభద్రుడు. లక్డార్ మాది ప్రక్కన 30 kilometers. గొప్పతనం ఏంటంటే ఎప్పుడు పెళ్ళి అయినా కానీ ఫస్ట్ ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర సమేత స్వామికి ఇక్కడ వచ్చేవాళ్ళం మేము. అప్పుడు ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళం మేము. లక్డారం నుంచి మార్నింగ్ 4 o'clock 3 o'clock వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేవాళ్ళము. వచ్చేసుకొని మా కులదం నైట్ ఇక్కడ ఉండేసుకొని భోజనాలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉండేసుకొని వీరభద్రుని దర్శనం చేసుకునే వాళ్ళము. ఇక్కడ ఎంత పవర్ఫుల్ అండి అంటే, మనము ఏదైనా పెళ్ళి, మొన్న బెంగళూరు మ్యారేజ్, ఎప్పుడు కానీ మనకు సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఫస్ట్ వీరభద్ర సమేతకి అట్లీస్ట్ అక్కడ మొక్కించుకొని మేము బెంగళూరు వెళ్తున్నాం, బెంగళూరు తిరిగి వస్తున్నాము. స్వామి భద్రకాళి వీరభద్ర సమేత స్వామి, మీరు మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగొద్దని చెప్పేసి అనుకుంటాము. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ వస్తేనే వస్తుంది. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిండ్రు, వాళ్ళు అనంతపురం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడ కానీ నార్మల్గా లేడీస్ వీళ్ళు అలౌ చేయకుండా ఇక్కడ ఏంటంటే పంచాయతీ కట్టేసుకుంటే వీరభద్ర స్వామిని మనస్ఫూర్తిగా మనము స్పర్శించి అభిషేకం చేసే కార్యక్రమం ఇక్కడ ఉంది. బొంతపల్లి వీరభద్ర స్వామి అంటే చాలా పవర్ఫుల్. మనస్సాక్షిగా నమ్మితే ఏ కోరికలైనా తీర్చే బొంతపల్లి వీరభద్ర స్వామి. ప్లస్ నేను హెట్రోలో జనరల్ మేనేజర్ని. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ డెవలప్మెంట్కి ముందు టెంపుల్కి ఇప్పటి టెంపుల్కి కొత్త కమిటీ వచ్చినా కానీ రోజు ఒక డెవలప్మెంట్ కలిసి ఇప్పుడు రాజగోపురం తెలంగాణలో పెద్దదని చెప్తున్నారు. రియల్గా ప్రతి ఒక్క భక్తులు ఉంటారు. రెండో గొప్పతనం ఏంటంటే, మా వాడు మెల్బోర్న్లో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు. అక్కడ ఫస్ట్ శాలరీ 51,000 ఇక్కడ ఇచ్చిండు అన్నాడు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారికి చెప్తే ప్రతాప్ రెడ్డి నాకు గోపురానికి ఇచ్చేసేయండి స్వామి, వేరేదానికి కాక అని చెప్పేసి అంటే సరే ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాం. అంత పవర్ఫుల్. మీ మెసేజ్ ద్వారా తెలుగు న్యూస్ 16 ద్వారా మేమందరము మీ అందరి శుభాకాంక్షలు తింటున్నాం. భవిష్యత్తులో మీరు కూడా అట్లీస్ట్ గ్రోత్ ఈ ఛానల్ కానీ చాలా బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు భక్తులు ముందుకు వస్తేనే ఆలయాలు అభివృద్ధి చెందుతాయి, హిందూ ధర్మం అనేది బాగుంటుంది. చాలా గొప్ప మనసుతో మీరు ఇక్కడికి వచ్చి విరాళం ఇవ్వటం అనేది ఇట్లా స్ఫూర్తిగా నిలబడాలి. ఇంకా దాతలు ముందుకు వస్తేనే ఈ ఆలయం విరాజిల్లుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మగారు ఎవరు? మీరు ఎక్కడండి? బాలాజీ నగర్. ఎట్లా దర్శించుకున్నారా స్వామివారిని? ఎట్లా అనిపిస్తుంది? చేసుకున్నాం సార్. మాది బాలాజీ నగర్. 20 సంవత్సరాలు వచ్చి మాకు ఇంటి దేవుడు వీరభద్ర స్వామి. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. మేము అందరం మంచిగా ఉన్నాము. ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తామని వచ్చినాం సారు. అభిషేకం చేసినాము, మాకెంతో సంతోషము. మా ఆడపడుచు బావ కూడా బంగారు అవి చేయించింది ఇక్కడ. ఇక అందుకని ఇక వచ్చినాం అన్నట్టు. ఏంటి ఇంటి దేవుడు వీరభద్ర స్వామి. మా ఇంటి
మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి. మేము ఎప్పుడు నెలకు ఒకసారి కూడా వచ్చేస్తూ ఉంటాం. కానీ మాకు ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. సో ఈ ఆలయానికి వస్తే ఒక రోజంతా ఇంకా అన్ని సమస్యలు మర్చిపోయి ప్రశాంతం ఒక్కొక్క రోజు నిద్ర చేసి కూడా పోతాం. మేము ముందు వచ్చినప్పుడు ఇప్పుడైతే బయట పడుకోబెట్టుతున్నారని రావట్లేదు, లోపలే పడుకునే వాళ్ళం, బాగుండేది. ఇప్పుడు రాలేకపోతున్నాం. నెలకు ఒకసారి కూడా వచ్చేవాళ్ళం మేము. అంటే ఈ పడుకునేది ఇప్పుడు ఇబ్బందిగా ఉందా? ఇక్కడ లోపల అప్పుడు బండి ఉండే, ఇప్పుడు వాళ్ళ సౌకర్యం బట్టి వాళ్ళకి ఉంటుందా కొన్ని వాళ్ళకి. ఏముంది అడుగుదాం, ఎందుకంటే ఈ కార్యక్రమాలు ముందుకు నడిపే చైర్మనే ఉన్నారు కాబట్టి మనం ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్దాం. కోరికల బండ దగ్గర కోరికలు తీరతాయి అని చెప్తూ ఉన్నారు. కోరికలు ఇంత మంచిగా తీరుతాయి, బాగుంటాయి, అందరికీ ఆరోగ్యాలకి మంచి ఉంటాయి, బాగుంటాయి. మేము వస్తాం. మా పిల్లప్పుడు వచ్చాం. మేము మా అన్న పెళ్ళి ఇక్కడనే అయింది, మా అన్నదిగా మా అన్న మ్యారేజ్ ఇక్కడనే అయింది. ఇంకా మేము మంచిగా అనిపిస్తుంది సార్, అందుకే వచ్చినాం. 80 సంవత్సరాల తాత, నేను 76 ఏండ్లు. రాగాలుగా మా బిడ్డ అల్లుడు చేయబట్టుకే మేము వచ్చినాం సారు. నాకు వికలాంగులు లెక్క రారాదు, కోరికలు ఉంటే సారు రారాదు మాకు. అందు గురించి ఇక దేవుని దగ్గరికి అని వచ్చినాం సార్. ఇక మేము మనతో పాటు ఆలయ అర్చకులు సంతోష్ గారు ఉన్నారు. ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఓం రుద్రం రౌద్రావతారం హుతవహనైనం చోర్ధ్వకేశం సుధాంశం వ్యోమాంగం భీమరూపం కిణికిణీరవసజ్వాలమాలావృతాంగం భూత ప్రేతాదినాద కరకమల మహాయుగే ఖడ్గపాత్రే వహంతం వందే లోకైకవీరం త్రిభువనా వినుతం శ్యామలం శ్రీ వీరభద్రం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నాగూడెం బొంతపల్లి గ్రామంలో వెలిసినది. ఈ దేవాలయానికి 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు. ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు మరియు అగ్నిగుండాలు, ప్రస్థాయాలు, వాహన పూజలు, పుట్టు వెంట్రుకలు మరియు సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఉమామహేశ్వర స్వామి వ్రతాలు మొదలగు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరియు భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చనలు, ఓడిబియ్యాలు పోస్తూ ఉంటారు. మరియు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీచక్రాలకు కుంకుమార్చన చేసినట్లయితే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో, ధనకనక వస్తువాహనాలతో సంతోషంగా ఉంటారు. మరియు ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజు చండీ హోమం మరియు అమావాస్య రోజు రుద్రహోమం జరుగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా భక్తులు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇక్కడ వివాహం కాని వాళ్ళు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి కళ్యాణం చేసినట్లయితే వారికి తొందరగా వివాహం జరుగుతుంది. మరియు సంతానం లేనివారు ఇక్కడ ఉంజలి సేవ అని చెప్పి ఉంటుంది. ఆ ఉంజలి సేవ చేస్తామని చెప్పి మొక్కున్నట్టయితే వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది. మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ కోరికల బండ అని చెప్పి ఉన్నది. ఆ యొక్క బండపైన కళ్ళు మూసుకొని మన మనసులో కోరిక అనుకున్నట్లయితే కోరిక నెరవేరేటట్టయితే ఆ బండపైన 2 వేలు ఇలా పెట్టినట్లయితే ఆ చేతి ఇలా గుండ్రంగా తిరిగి మళ్ళా యథావిధిగా రావడం జరుగుతుంది. మరియు ఆ చేతిపైన బండపైన చేతులు పెట్టినట్టయితే ఆ ఒంటిపైన మన గాలి, భూత పేత పిశాచగణాలు ఏమన్నా దుష్టశక్తులు కూడా ఉంటే కూడా అన్నీ కూడా ఏడ్చుకుంటూ దూరం వెళ్ళిపోతాయి. మరియు ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ శ్రీశైలంలో ఎటువంటి విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ 4 దిక్కుల 4 గోపురాలు ఉన్నాయి. మరియు భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ పాల్గొన మాస బహుళ పంచమి నుంచి త్రయోదశి వరకు నవాహినిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరియు శ్రావణ మాసంలో నెల రోజుల పాటు 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతాయి. మరియు కార్తీక మాసంలో నెల రోజుల పాటు దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మరియు కార్తీక మాస పౌర్ణమి రోజు 1,00,000 దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. ఓం నమః శివాయ. నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొంతపల్లిలో ఉన్న
భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాం. ఈ వీరభద్రస్వామి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక అద్భుతమైన బండ మనకి కనిపిస్తుంది. ఒళ్ళు బండ అంటారు, కోరికలు తీర్చే బండ అని కూడా దీన్ని పిలుస్తారు. నేను కోరికలు తీర్చే బండ దగ్గరే కూర్చొని ఉన్నాను. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత, భద్రకాళీదేవిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి తాము అనుకున్న మాటను స్వామివారిని స్మరించుకుంటూ ధ్యానంలోకి వెళ్ళి మన రెండు బొటన వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ బొటన వేళ్ళని మనం అనుకున్న కోరిక ఏదైతే ఉందో స్వామివారిని తలుచుకొని ఈ 2 వేళ్ళు ఇట్లా పెట్టి స్వామివారిని స్మరించుకుంటూ ఉంటే ఆ కోరిక తీరాలంటే మన 2 బొటన వేళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి తెలియకుండానే ఇట్లా ఈ బండ చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చి ఆగుతాయి. అప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది అని చెప్పి ఆలయ అర్చకులు చెప్తూ ఉన్నారు, ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తూ ఉన్నారు. అందుకే ఇది కోరిన కోరికలు తీర్చే బండ అని కూడా అంటారు. మనం అనుకున్న కోరిక తీరాలంటే మన చేతులే మనకి మార్గాన్ని చూపిస్తాయి అని చెప్పి ఇక్కడున్న అర్చకులు చెప్తూ ఉన్నారు. చాలా ప్రాశస్త్యం పొందిన ఆలయం ఇది, బొంతపల్లిలోని వీరభద్రస్వామి ఆలయం. సత్యమైన దేవుడు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రుని ఆలయంలో ఈ కోరికల బండ దగ్గరికి ప్రతి ఒక్క హిందువు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడున్న ఆలయ అర్చకులతో పాటు స్థానికులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాం. ఈ వీరభద్రస్వామి ఆలయంలో ఒక విశిష్టతను మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని 9 శ్రీచక్రాలు మన బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో మనకు దర్శనమిస్తాయి. ఈ శ్రీచక్రాల వద్ద కుంకుమార్చన చాలామంది భక్తులు చేస్తూ ఉంటారు. కుంకుమార్చన చేయటం ద్వారా మన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి భక్తుల విశ్వాసంగా తెలుస్తుంది. చాలామంది భక్తులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, ఏవైతే ఈ శ్రీచక్రాలు ఉన్నాయో చక్రాల దగ్గర కుంకుమార్చన చేసి ఈ శ్రీచక్రాలను చేతులతో తాకి మనం కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి చాలామంది భక్తులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రతి ఒక్క హిందువు దర్శించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు కూడా చెప్తూ ఉన్నారు. పెళ్ళైన నవదంపతులే కానివ్వండి, విద్యార్థులు, వృద్ధులు, ఇట్లా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పి ఏవైతే ఈ 9 శ్రీచక్రాలు ఉన్నాయో ప్రపంచంలో మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఈ శ్రీచక్రాలు మనకు కనపడవు. అది కేవలం పటాన్చెరు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో మాత్రమే ఈ శ్రీచక్రాలను మనం చూడగలం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భక్తుడు బొంతపల్లిలో ఉన్న వీరభద్రస్వామి ఆలయానికి రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు అతి చేరువ దూరంలో బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసినా మీకు ఈ లొకేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, బొంతపల్లి నుంచి.